హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను బేబీకార్న్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. బేబీకార్న్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. సో దీనికోసం నేనైతే ఒక స్మాల్ బాక్స్ బేబీకార్న్ తీసుకున్నాను. తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాను. ఇలా మనం స్పూన్తో నొక్కితే పీసెస్గా అయిపోవాలి, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఉడికిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీకు నిలువుగా కావాలంటే నిలువుగా కట్ చేసుకోండి, లేదా ఇలా రౌండ్గా కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోండి. మీకు ఏ సైజ్ అండ్ షేప్స్లో కావాలో ఆ సైజ్ అండ్ షేప్స్లో కట్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా కట్ చేసేసుకుని వాటిని మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుని దాంట్లో కొంచెం ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి అండ్ శనగపిండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఒక్కొక్కసారి ఉప్పు కలవదు, మంచిగా ఒక 5 minutes పాటు అంతా మిక్స్ చేస్తూ ఉంటేనే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలిసి దానికి పడతాయి. చూసారు కదా, రైస్ ఫ్లోర్, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. వాటర్ మాత్రం కొంచెమే అనేది ఇలా చల్లుకోండి, సరిపోతుంది. సరిపోలేదు అంటేనే చల్లుకోండి అది కూడా. చూసారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఒక్క 2-3 డ్రాప్స్ వాటరే వేసుకోండి, ఎక్కువ వద్దు. వాటర్ ఎక్కువ వేస్తే అది పలుచగా అయిపోతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి అంటదు, మళ్ళీ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇంకేముంది, స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టేసుకుని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మన వేడివేడిగా పకోడీ అనేది రెడీ అయిపోతుంది. రైనీ సీజన్లో మనకి చల్లగా ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, చల్లగా కూల్ క్లైమేట్కి. సో అలాంటప్పుడు ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేసుకోండి. అండ్ సాసెస్లో యాడ్ చేసి చక్కగా మళ్ళీ వాటిని కలిపామంటే అదే మంచూరియా కూడా అయిపోతుంది. ఆ సాసెస్ అవన్నీ అన్హెల్దీ కదా, సో ఇలా చేసుకుంటే ఈజీగా కొంచెమైనా హెల్దీగా తినొచ్చు. చూసారు కదా, మన బేబీకార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది. మనం రసం, సాంబార్లోకి, పప్పులోకి ఇలా పక్కన డిష్గా కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.